ओम शांति। तो आज का क्वेश्चन है, आत्म स्वरूप कैसे बनना है। ఈ రోజు ప్రశ్న ఏమిటంటే ఆత్మ స్వరూపముగా ఎలా కావాలి। बाबा का पहला लेसन है, बच्चे अपने को आत्मा समझो। బాబా యొక్క మొదటి పాఠం ఏంటంటే పిల్లలు మీకు మీరు ఆత్మ అని అనుకోండి। ठीक है। तो ब्रह्मा बाबा ने भी स्टार्टिंग में बुक में ये लिखा था कि मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। బ్రహ్మా బాబా కూడా మొదటిలో నేను ఒక ఆత్మని పుస్తకాల్లో రాసుకున్నాడు। ठीक है। तो उसको देखकर अभी हम लोगों को भी कह रहे हैं कि मैं आत्मा हूँ करके बुक में लिखो। అది చూసి మనకు కూడా చెప్తున్నారు ఆ విధంగా పుస్తకాల్లో రాసుకునే అభ్యాసం చేయండి అని। लेकिन आत्मा आत्मा करके लिखने से हम आत्मा नहीं बनेंगे। కానీ ఆత్మ అని అనుకున్నంత మాత్రాన మనం ఆత్మ స్వరూపంగా కాలేము। लिखने से नहीं बनते हैं। सिर्फ आत्मा आत्मा लिखने से मैं आत्मा नहीं बनता हूँ। राम राम करके लिखने से राम नहीं बनता हूँ। కేవలం ఆత్మ అని రాసినంత మాత్రాన ఆత్మ స్వరూపంగా కాలేము। కేవలం రామ అని రాసినంత మాత్రం రాముడిగా కాలేము। लेकिन आपका मन आत्मा की तरफ जाने के लिए फर्स्ट स्टेप है आत्मा करके लिखने का। కేవలం మన మనసు ఆత్మ వైపు వెళ్ళటానికి మొదటి మెట్టు అనేది రాయడం। ठीक है। संस्कार बनने के लिए आत्मा करके लिखना पड़ता है। అది సంస్కారముగా తయారు కావడానికి ఆత్మని రాయవలసి వస్తుంది। जैसे आप लोगों को पहले सिखाया जाता है ए लिखो, बी लिखो, सी लिखो। जब वो निराकार में स्टोरेज हो जाता है उसके बाद लिखने का जरूरत नहीं रहता है। ఎలాగైతే మనకు స్కూల్లో ఏ వ్రాయండి బి వ్రాయండి అని నేర్పిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా నిరాకారి అక్షరాలు ఎప్పుడైతే మైండ్ లో ఫీడ్ అయిపోతాయో అప్పుడు రాయవలసిన అవసరం లేదు। ठीक है। तो आत्म स्वरूप क्या है? అసలు ఆత్మ స్వరూపం అంటే ఏమిటి? उसके पहले स्वरूप किसको कहते हैं? అసలు స్వరూపము అని దేన్ని అంటారు? स्व माना मैं, స్వ అనగా నేను, रूप माना मेरा रूप, రూపం అనగా నా యొక్క రూపము। आत्मा को दो रूप है। ఆత్మకి రెండు రూపాలు ఉన్నాయి। एक स्थूल आकारी रूप, दूसरा निराकारी रूप। ఒకటి స్థూలమైన ఆకారి రూపము, రెండవది నిరాకారి రూపము। एक्चुअली ओरिजिनली आत्मा निराकारी है। వాస్తవానికి ఆత్మ ఒరిజినల్ గా నిరాకారములోనే ఉన్నది। लेकिन याद रखने के लिए आत्मा को बिंदु बिंदु स्टार करके कहते हैं। మనకు గుర్తుండటానికి ఆత్మ బిందువు 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 అని చెప్పడం జరుగుతుంది। दूसरा है आत्मा का गुण स्वरूप। రెండవది ఆత్మ యొక్క గుణాల యొక్క స్వరూపము। एक होता है आप बिंदु बिंदु समझकर आत्मा को देखना। ఒకటి బిందువు బిందువు అనుకుంటూ ఆత్మని చూడటం, స్వరూపాన్ని చూడటం। दूसरा है अपने मन को आत्मा के अंदर रख के आत्मा में जो निराकार सप्त गुण है उसका अनुभव करना। రెండవది నిరాకారి ఆత్మ అనుకొని మన ఆత్మలో ఉన్న 7 రకాల గుణాలని చూడటం మనసుతోటి। जैसे कि आम देखकर उसके कलर को और साइज को देखना एक रूप है, वो भी रूप ही है। ఒకటి మామిడి పండు యొక్క రంగుని రూపాన్ని చూడటం కూడా ఒక స్వరూపమే। वही आम में जो टेस्ट रहता है वही आम कट करके मुंह में रखेंगे तो आम दिखा नहीं देता है, लेकिन उसमें जो निराकार टेस्ट है वो फीलिंग होता है। ఎలాగైతే ఆ మామిడి పండుని మనం కట్ చేసి ఆ ముక్కని మన నోట్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క తీయదనం ఏదైతే ఉంటుందో అది నిరాకారం। ఆ తీయదనం అనేది నిరాకారం, దాని రూపం లేదు, కానీ అది మనకు అనుభవం అవుతుంది। ठीक है। तो स्वरूप माना क्या है? కావున స్వరూపము అనగా ఏమి? आत्मा ఆత్మ जिस सेकंड में ఏ సెకండులో अपना मन बुद्धि द्वारा, తన మనసు బుద్ధి ద్వారా, अपने कर्मेंद्रियों द्वारा, తన కర్మేంద్రియాల ద్వారా इस व्यक्ति के साथ, ఏ వ్యక్తితోటి, जिस चीज के साथ, ఏ వస్తువుతోటి, इस ज्ञान के साथ ఏ జ్ఞానముతోటి कनेक्टेड है, సంబంధం పెట్టుకొని ఉంటుందో, योग लगाया है, యోగం జోడించబడి ఉంటుందో, जिस चीज में जो गुण है ఆ వస్తువులో ఏ గుణమైతే ఉందో
वो गुण का अनुभव उस सेकंड आत्मा को होता है। ఆ గుణము యొక్క అనుభవము ఆ సమయంలో ఆత్మకి జరుగుతుంది। जैसे ये शरीर है, ఎలాగైతే ఈ శరీరం ఉంది, शरीर को व्हाइट कपड़े पहन लिया तो व्हाइट दिखाई देगा, व्हाइट कपड़ा दिखाई देगा। శరీరానికి తెల్ల బట్టలు వేసుకుని కూర్చున్నప్పుడు తెల్ల బట్టలు కనిపిస్తాయి, ग्रीन कपड़ा डालने से ग्रीन दिखाई देगा। గ్రీన్ బట్టలు వేసుకుంటే గ్రీన్ కనిపిస్తుంది। चमड़ी को काला कलर लगाए तो चमड़ी काला दिखाई देगा। చర్మాన్ని నల్ల రంగు పూసుకుంటే నల్లగా కనిపిస్తాం, रेड कलर लगाए तो रेड दिखाई देगा। రెడ్ కలర్ పూసుకుంటే రెడ్ గా కనిపిస్తాం। तो कुछ भी नहीं है तो आत्मा का ओरिजिनल चमड़ी दिखाई देता है। ఏమీ లేకపోతే ఆత్మ యొక్క ఒరిజినల్ చర్మం కనిపిస్తుంది। ये शरीर का चमड़ी, शरीर का जो चमड़ी, शरीर का चमड़ी है वो दिखाई देता है। नहीं तो जो लगाया, हाँ, ఏమీ లేకపోతే ఆత్మ యొక్క శరీరం కనిపిస్తుంది, नहीं భౌతికమైన जो దేహం। कुछ भी नहीं है तो शरीर का एज इट इज चमड़ी दिखाई देता है। యాజ్ ఇట్ ఈజ్ గా ఈ చర్మం కనిపిస్తుంది। उसके ऊपर आपने जो कुछ भी लगाया वही दिखाई देता है। దీని మీద మనం ఏం పూసినా సరే మళ్ళీ అది కనిపిస్తుంది। वैसे ही आत्मा का एक ओरिजिनल संस्कार है वो जो परमधाम में रहता है। ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉంటుందో అది పరంధామంలో ఉంటుంది। उसके बाद सतयुग, त्रेतायुग, द्वापर, कलयुग का जो देह का संस्कार है वो उसके ऊपर बैठा हुआ है। వాటి మీద సత్యయుగం యొక్క సంస్కారాలు, త్రేతాయుగం యొక్క సంస్కారాలు, ద్వాపరయుగం యొక్క సంస్కారాలు, ఈ కలియుగం యొక్క సంస్కారాలు అన్ని కూడా దాని మీద కూర్చుని ఉన్నాయి। अभी आप अपने मन को आत्मा में रखेंगे, वो कलयुग का संस्कार, द्वापर युग का संस्कार वही रूप का आपको अनुभव होगा। ఇప్పుడు మన మనసుని మన ఆత్మలో పెట్టినట్లయితే దానిపైన ఏవైతే కలియుగ యొక్క సంస్కారాలు, ద్వాపరయుగం యొక్క సంస్కారాలు ఉన్నాయో అవే మనకు అనుభవం అవుతున్నాయి। और जितना आप अपने आत्मा को भगवान के साथ कनेक्शन करके विकर्म विनाश कराते हैं, ఎంతగా మనము మన మనసుని భగవంతుడి మీద పెట్టి మన యొక్క వికర్మల వినాశనం చేసుకుంటామో उतना आत्मा का ओरिजिनल क्वालिटी बाहर आता ही जाएगा। అప్పుడు మన ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్, సత్వ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి। जैसे कि मैंने रेड कलर लगाया है ड्रामा करने के लिए, ఎలాగైతే నేను ముఖానికి రెడ్ రంగు పూసుకున్నాను డ్రామా చేయడానికి, जितना आप सोप और पानी से साफ करते जाएंगे ओरिजिनल चमड़ी बाहर आता जाएगा। ఎంతగా నేను సబ్బు పెట్టి దీన్ని కడుక్కుంటూ ఉన్నట్లయితే నా యొక్క ఒరిజినల్ చర్మం బయటికి కనిపిస్తుంది। तो आत्म स्वरूप क्या है? కాబట్టి ఆత్మ స్వరూపం ఏమిటి? आत्मा अपने मन को ओरिजिनल आत्मा के गुण के साथ कनेक्ट होना। ఆత్మ తన మనస్సుతోటి తన యొక్క నిజమైన గుణాలతో సంబంధాన్ని కలిగి ఉండటము। ठीक है, जब वो कनेक्शन होने के बाद जब उनको सप्त गुण का अनुभव होने लगता है, ఎప్పుడైతే సంబంధం పెట్టుకొని ఉంటుందో మనస్సుతోటి దానికి ఆ గుణాల యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుందో तब आत्मा आत्मा लिखने का जरूरत नहीं है। అప్పుడు ఆత్మ ఆత్మ అని మనం రాయవలసిన అవసరం లేదు। मुख से मैं आत्मा हूँ कहने का जरूरत नहीं है। నోటితో నేను ఒక ఆత్మని అని పదే పదే అనుకోవాల్సిన అవసరం కూడా లేదు। मन इधर उधर नहीं भागना चाहिए, इसलिए क्या करते हैं, लिखने के लिए कहने के लिए कहते हैं। మనసు అటు ఇటు భ్రమించకుండా ఉండటానికి ఇలా రాయిసే అభ్యాసాన్ని పెట్టారు। जैसे आम आपके मुंह में है, टेस्ट आ रहा है तो मैं आम खा रहा हूँ, आम देख रहा हूँ, उसके बारे में संकल्प करने का जरूरत नहीं रहता है। ఎలాగైతే మనం మామిడి పండు తింటున్నప్పుడు దాని యొక్క రుచిని అనుభవం చేసుకుంటున్నప్పుడు పదే పదే నేను మామిడి పండు తింటున్నాను అని నోటితో అనుకోవాల్సిన అవసరం లేదు। ठीक है, तो आत्म स्वरूप माना क्या है? आत्मा का सप्त गुण के साथ आत्मा कनेक्ट होना। ఆత్మ యొక్క స్వరూపం అనగా ఆత్మ తనకి ఏవైతే నిజమైన గుణాలు ఉన్నాయో 7 గుణాలు వాటితో సంబంధం కలిగి ఉండటము। ठीक है, अभी आत्मा का नॉर्मल डेथ होता है तो वो भूत प्रेत आत्मा नहीं बनती है। ఆత్మ సహజమైన మరణం కలిగినప్పుడు అది ప్రేతాత్మగా భూతాత్మగా కాదు। जब आत्मा आत्महत्या कर लेती है, नहीं तो अकाल मृत्यु होता है, तब भूत प्रेतात्मा होने का चांसेस रहता है। ఎప్పుడైతే ఆత్మ యాక్సిడెంటల్ గా చనిపోతుందో అప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది ప్రేతాత్మలుగా ఈ అవకాశం అప్పుడు కూడా అవకాశమే ఉంటుంది। जिस जन्म में जो हम संस्कार रखते हैं वही संस्कार आगे जन्म में लेकर जाते हैं। ఈ జన్మలో ఏవైతే సంస్కారాలు మనలో నింపుకున్నామో అవే ముందు జన్మకి వెళ్తాయి।
तो हमारे हमारे मन में आत्मा का संस्कार है, तो आगे का जिंदगी में भी, अगले जन्म में भी हमारे में वही संस्कार बन जाता है। ఇప్పుడు మనం యొక్క ఆత్మ యొక్క సంస్కారాలు నింపుకున్నట్లయితే మనకు వచ్చే జన్మలో కూడా మరలా అవే సంస్కారాలు వస్తాయి. और हमारे आगे का जिंदगी में भी वही संस्कार आ जाता है। మన ముందు జన్మలో కూడా అవే సంస్కారాలు వస్తాయి. जन्म का नहीं, जो आगे का जिंदगी, जो हाँ। हमारा जो ముందు జీవితంలో इसी शरीर में नेक्स्ट हाँ। टाइम में वही संस्कार आ जाता है। ఈ జీవితంలో కూడా ముందు జీవితంలో అవే సంస్కారాలు వస్తూ ఉంటాయి. जैसे बीके बनने के पहले हमारा रहन सहन जीवन सभी कैसा था? మనం బ్రహ్మ కుమార్ కుమారుల కాకముందు మన జీవితం ఎలా ఉండేది? మనం ఉండటము, మనం తిరగటము, మనం కట్టుకోవటము. अभी बाबा के बच्चे बनने के बाद हमारा जीवन में कितना परिवर्तन आया? మరి ఇప్పుడు మనం బాబా పిల్లగా అయిన తర్వాత మన జీవితం ఎంత పరివర్తన అయింది? पहले हम क्या कहते थे? रामा कृष्ण नारायण गोविंदा कहते थे। మొదట మనం అంతకుముందు ఏమన్నాం? రామ రామ అని, కృష్ణ కృష్ణ అని, గోవింద అని ఇలా అన్నాం. अभी क्या कहते हैं? शिव बाबा कहते हैं। ఇప్పుడు ఏమంటున్నాం? శివ బాబా శివ బాబా శివ బాబా అంటున్నాం. और उसके साथ कोई भी मिलते हैं तो हम ओम शांति कहते हैं। దీంతో పాటుగా మనం ఎవరైనా కలిస్తే ఓం శాంతి అంటున్నాం. पहले हम टेम्पल जाते थे, अभी बाबा के घर जा रहे हैं। అంతకుముందు మనం మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు బాబా ఇంటికి వస్తున్నాం. पहले सुबह आराम से सोते थे, अभी अमृत वेले उठकर योग करते हैं। అంతకుముందు మనం పొద్దున 7 వరకు పడుకునేవాళ్ళం, ఇప్పుడు అమృత వేళేసి యోగం చేస్తున్నాం. पहले हमको शादी में जाना अच्छा लगता था, अभी जाना अच्छा नहीं लगता है। అంతకుముందు మనం పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు పోవాలంటే చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మనకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. तो ऐसे यही संस्कार हमको अच्छे लगना लगता है, वही संस्कार धारणा होता है। ఏ సంస్కారాలు మనకు మంచిగా అనిపిస్తూ ఉంటాయో అవే మనలో ధారణ జరుగుతూ ఉంటాయి. तो वही संस्कार से हमारे आगे का जिंदगी बनता है। ఇదే సంస్కారాలతో మన ముందు యొక్క జీవితం కూడా తయారవుతూ ఉంటుంది. तो ये संस्कार बनने के लिए वो व्यक्तियों के साथ, वो चीजों के साथ हमको रहना पड़ता है। మరి మనకి ఈ సంస్కారాలు తయారు కావాలంటే మనం ఆ వస్తువుల దగ్గర, ఆ వ్యక్తుల దగ్గర మనం నివసించాల్సి ఉంటుంది. जैसे मधुबन में 4-5 दिन रहते हैं, वापस आने को मन नहीं करता है। ఎలాగైతే మనం మధుబన్లో 4-5 రోజులు ఉంటే మళ్ళా తిరిగి ఇంటికి రావాలనిపించదు. क्योंकि वहां ना भोजन बनाना है, ना कपड़ा साफ करना है, ना झाड़ू लगाना है, कुछ काम नहीं, आराम बैठकर खाओ और ध्यान सुनो। ఎందుకంటే అక్కడ మనం అన్నం వండుకోవాల్సిన పని లేదు, ఊడవాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, హాయిగా తింటాం, క్లాస్ వింటాం. हाँ, ना पति के साथ झगड़ा है, ना बच्चे कोई तंग करते, आराम से रहते हैं। భర్తతో గొడవలు లేవు, పిల్లలు అల్లరి చేసేది లేదు. ठीक है, तो ऐसे ही क्या होता है ना, आत्मा का जो उनका अच्छा वाला संस्कार बन जाता है, वही आत्मा को अच्छा लगता है। ఆత్మకి ఏవైతే మంచి సంస్కారాలు ఉంటాయో అవే వాటికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. अभी देखिए, मैं इंजीनियर हूँ, लिखते रहने से, मुख में कहने से इंजीनियर नहीं बनते हो। నేను ఇంజనీర్ అని నోటి ద్వారా ఎన్నిసార్లు అనుకున్నా సరే మనం ఇంజనీర్ గా కాలేము. ठीक है, लिखने से भी नहीं बनते हो। రాయటం వల్ల కూడా కాలేము. एजुकेशन जो है वो संस्कार रूप में धारण करना पड़ेगा। చదువు ఏదైతే ఉందో ఆ చదువుని సంస్కార రూపంలో ధారణ చేయాలి. तो हर कर्म आत्मा समझकर करना पड़ेगा। ప్రతి కర్మని నేను ఆత్మని అనుకుంటూ చేయాలి. और आत्मा का ज्ञान को समझना पड़ेगा। ఆత్మ యొక్క జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. वो रिपीटेशन नहीं करना है, धारणा करना पड़ेगा। కేవలం రిపిటేషన్ చేయటం కాదు, వాటిని ధారణ చేయాలి. ठीक है, अभी हमको कुछ मुश्किल आता है तो हम क्या कहते हैं? మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఏమంటున్నాం? बाबा బాబా బాబా అంటున్నాం. पहले क्या कहते थे? అంతకు ముందు ఏమనే వాళ్ళం? భక్తి अयो మార్గంలో रामा कहते थे। అయ్యో రామ రామ అన్నాం. क्योंकि उस समय राम को आपने भगवान बना दिया था। ఎందుకంటే ఆ సమయంలో మనం రాముడిని భగవంతుడిగా చేసుకున్నాం. तो अपने मन में परिवर्तन आया कि नहीं आया? మరి మన మనసులో పరివర్తన వచ్చిందా రాలేదా? तो ये सतयुग का देवता का संस्कार आने के लिए సత్యయుగం యొక్క దేవతల యొక్క సంస్కారాలు రావటానికి, और आत्म स्मृति में रहने के लिए, ఆత్మ స్మృతిలో ఉండటానికి, बाबा आत्म स्वरूप में रहने के लिए कहते हैं। ఆత్మ స్వరూపములో ఉండండి అని చెప్తాడు. आत्म स्वरूप माना ఆత్మ స్వరూపం అనగా आत्मा का मन बुद्धि, ఆత్మ యొక్క మనసు బుద్ధి आत्मा में ही रखकर ఆత్మలోనే ఉంచి आत्मा का ओरिजिनल संस्कार के साथ कनेक्ट रखना। ఆత్మ యొక్క నిజమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధాన్ని కలిగి ఉండటము।
अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, अभी आत्मा में अभी भी कलयुग और द्वापर युग का संस्कार है, ఇప్పటికి కూడా మన ఆత్మలో ద్వాపర యుగం యొక్క కలియుగం యొక్క సంస్కారాలు ఉన్నాయి. लेकिन हम ओरिजिनल संस्कार के साथ कैसे कनेक्ट करेंगे? మరి మనము మన నిజమైన సంస్కారాలతోటి ఎలా సంబంధాన్ని పెట్టుకుంటాం? वो तो बहुत अंदर है, नीचे है, అవి చాలా లోతుగా ఉన్నాయి, లోపల ఉన్నాయి అవి. तो वहां मन को कैसे रखना है? మరి అక్కడికి మనసుని ఎలా తీసుకెళ్లి పెడతాం? अभी अपने शरीर को देख लीजिए, ఇప్పుడు మన శరీరాన్ని చూడండి. आपको 50 साल है, మనకి 50 ఏళ్ళు వచ్చాయి, शादी हुआ है, పెళ్లి అయిపోయింది, बेटी है, పిల్లలు ఉన్నారు, पोती भी है, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. अभी आपका ये सिचुएशन है. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఇది. अभी आप अपने मन को, ఇప్పుడు మీ మనసుని आप जब 5 साल के थे, फर्स्ट स्टैंडर्ड जा रहे थे, वहां अपने मन को भेजिए. ఇప్పుడు మీ మనసుని మీరు 5 సంవత్సరాల పిల్లవాడప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు దగ్గరికి పంపించండి. जाने को होता है कि नहीं होता है? మనసు అక్కడికి వెళ్ళలేస్తే వెళ్ళలేదా? शरीर को तो 50 साल है, శరీరానికైతే 50 ఏళ్ళు ఉన్నాయి, लेकिन 5 साल के लिए मन तो जा सकता है ना. మరి 5 సంవత్సరాల ప్రాయానికి మనసు వెళ్ళగలుగుతుంది కదా. उस समय न शादी हुआ था, ना बच्चे थे, ना बेटी थे, ना टेंशन था, कुछ भी नहीं था. उसके साथ हम कनेक्ट होते हैं ना, जो खुशी थे, जो खेलते थे, उसके साथ कनेक्ट हो जाते हैं. ఆ సమయంలో పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, అయినా సరే మనసు ఆ సమయంలో మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము అక్కడికి వెళ్ళగలుగుతుంది కదా, సంబంధం పెట్టుకోగలుగుతుంది కదా. उस समय का जो मेरा संस्कार है, उसके साथ हम कनेक्ट होते हैं. ఆ సమయంలో ఉన్న సంస్కారం తోటి మన మనసు సంబంధాన్ని పెట్టుకుంటుంది. तो बाबा भी हमको यही कहते हैं, బాబా కూడా మనకు అదే చెప్తున్నారు. आप आत्मा हो, మీరు ఆత్మలు, आप परमधाम में थे, మీరు పరంధామములో నివసించేవారు, आपके साथ परमात्मा थे, మీతో పాటు పరంపిత పరమాత్ముడు కూడా ఉన్నాడు. वहां 7 गुण थे. అక్కడ మీకు 7 గుణాలు ఉన్నాయి. सिर्फ उसके साथ कनेक्ट हो जाओ. కేవలం వాటితోటి సంబంధాన్ని పెట్టుకొని ఉండండి. सत्य, त्रेता, द्वापर, कलयुग, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము యొక్క 84 जन्मों का हिसाब किताब, 84 జన్మల యొక్క లెక్క ఖాతాని, उससे आप डिटैच हो जाओ. వాటి నుంచి మీరు డిటాచ్ కండి. अभी वो राज्यों के टाइम में उसका जरूरत नहीं है. రాజయోగం యొక్క సమయంలో వాటి యొక్క అవసరం లేనే లేదు. जब राज्य कंप्लीट हो जाता है, ఎప్పుడైతే రాజయోగం అయిపోతుందో, जब आप लौकिक दुनिया में आते हो, ఎప్పుడైతే మీరు లౌకిక ప్రపంచంలోకి వస్తారో, शरीर की स्मृति में आ जाते हो, దేహం యొక్క స్మృతిలోకి వస్తామో, तब वो सभी आ जाता है. అప్పుడు మళ్ళీ అవన్నీ బయటకు వస్తాయి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి जब सीरियल देखते हैं, ఎప్పుడైతే మనం సీరియల్ చూస్తూ ఉంటామో, सीरियल में इतना खो जाते हैं, సీరియల్ బాగా మునిగిపోయి ఉంటాం డీప్ గా. मैं कौन हूँ, क्या बनाना है, कुछ भी याद नहीं रहता. నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నేను ఏం తయారు చేయాలి, ఏమి గుర్తురావు. जब सीरियल कंप्लीट हो जाता है, సీరియల్ ఎప్పుడైతే అయిపోతుందో, तब वास्तविकता में सच्चाई, सत्यता में आ जाते हैं. అప్పుడు వాస్తవికతలోకి, సత్యంలోకి వస్తాం. तो वैसे అదే విధంగా अपने मन बुद्धि को, మన మనస్సు బుద్ధిని, जो बाबा ने ज्ञान दिया है, ఏదైతే బాబా జ్ఞానం ఇచ్చాడో उससे हम यथार्थ कनेक्ट हो जाएंगे. దానితో యథార్థముగా సంబంధం పెట్టుకుని ఉండాలి. सिर्फ आत्मा के साथ ही कनेक्ट रहेंगे, కేవలం ఆత్మతోటే సంబంధం పెట్టుకుని ఉండాలి. आत्मा के गुण के साथ ही कनेक्ट रहेंगे. ఆత్మ యొక్క గుణాలతోటే సంబంధం పెట్టుకుని ఉండాలి. उसमें शरीर और शरीर का संबंध नहीं आना चाहिए. అందులో శరీరము యొక్క సంబంధాలు రాకూడదు. उसको कहते हैं आत्म स्वरूप. దాన్ని అంటారు ఆత్మ యొక్క స్వరూపము అని. जब मैं जो गुलाब जामुन खा रहा हूँ, నేను ఎప్పుడైతే గులాబ్ జామ్ తింటున్నానో, तो गुलाब जामुन खाना, उस टेस्ट को फील करना. గులాబ్ జామ్ తినటం, దాని యొక్క మధురతని, టేస్ట్ ని అనుభవం చేసుకోవటం. उस समय जहांगीर, जिलाबी, लड्डू, सोन पापड़ी के बारे में सोचना नहीं. ఆ సమయంలో లడ్డు గురించి, జాంగ్రీ గురించి, జిలేబీ గురించి, సోన్ పాపిడి గురించి ఆలోచించకూడదు. ठीक है, इसीलिए आत्म स्वरूप माना क्या है? सिर्फ आत्मा के साथ कनेक्ट रहना. ఆత్మ స్వరూపము అనగా ఆత్మ తోటి సంబంధం పెట్టుకుని ఉండటం. हम आत्मा है, నేను ఒక ఆత్మని, निराकार है, నిరాకారుణ్ణి, निराकार में ही जाना है. నిరాకారంలోకే వెళ్ళాలి. निराकार दुनिया है,
నిరాకార ప్రపంచము, निराकार गुण है, నిరాకార గుణము, निराकार बाप है, నిరాకార తండ్రి. लेकिन కానీ निराकार में जाने के लिए నిరాకారములకు వెళ్ళడానికి साकार को माध्यम के रूप में यूज करना है. సాకారాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ మాధ్యమం లాగా ఉపయోగించుకోవాలి. लेकिन माध्यम ही जिंदगी नहीं है, माध्यम ही राजयोग नहीं है. కేవలం మాధ్యాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇదే జీవితం కాదు. ठीक है, इसीलिए आत्म स्वरूप माना. అందుకని ఆత్మస్వరూపము అనగా आत्मा में मन बुद्धि को रखकर ఆత్మలోనే మనసు బుద్ధిని ఉంచి अनुभव करना, అనుభవం చేసుకోవటము. उसको कहते प्रारब्ध स्वरूप. దాన్ని అంటారు ప్రారబ్ధ స్వరూపము. ओके, ओम शांति.